హాయ్ అండి, వెల్కమ్ టు నాగమణి రెడ్డిస్ వరల్డ్. ఇప్పుడు మీరు చూస్తున్నది B12 ఎంతో అధికంగా ఉండేటువంటి మామిడికాయ టెంకలో ఉన్నటువంటి జీడండి. దాని ఇప్పుడు మనకు సీజన్లో ఎక్కువ దొరుకుతుంది. తీసుకొచ్చుకొని చక్కగా శుభ్రం చేసి ఎండబెట్టేసేసాను. బాగా గలగలగల ఎండిన తర్వాత మిక్సీలో వేసి పౌడర్ చేసేసుకున్నామంటే చక్కగా జల్లిచ్చి ఇది సంవత్సరం పొడుగుతా వాడుకోవచ్చండి. B12 లోపం లేకుండా చేస్తుందన్నమాట. ఇది ఈ జీడి పొడిని మనం అనేక విధాలుగా వాడుకోవచ్చు అని చెప్పాను కదండి. మనం ఒక హాఫ్ స్పూన్ అన్నం తినే ముందు నీళ్ళల్లో కలుపుకొని తాగితే చాలా మంచిది. అలాగే కాకుండా మనం చపాతీలు, పూరీలు, పుల్కాలు చేసుకునేటప్పుడు ఈ పిండిని ఒక 2 స్పూన్లు, ఇది 2 కప్పుల గోధుమ పిండిలో ఒక 2 స్పూన్లు ఈ పొడి వేసేస్తున్నానండి. ఇప్పుడు ఇది మనం చపాతీ పిండిలా కలుపుకొని చపాతీలైనా పుల్కాలైనా అవి చేసేసుకోవచ్చు. దీనివల్ల కూడా మనకు B12 పెరుగుతుంది. ఇంకొక యూజ్ ఏంటంటే నీళ్ళలో ఎలా కలిపి తాగాలో చూపిస్తాను. ఈ విధంగా ఎలా యూజ్ చేసుకుందామంటే ఒక హాఫ్ స్పూన్ అండి, అంటే 2 గ్రాములు ఉండేటట్టు ఈ జీడి పౌడర్ తీసుకున్నాను. దీన్ని ఒక గ్లాసు వాటర్ తీసుకొని వాటర్లో చక్కగా కలిపేసేసుకొని కొంచెం వగరు అనిపిస్తుంది అంటండి. ఈ పొడి వగరుగా ఉన్నా సరే మనకు అలా తాగగలిగితే సరే, లేకుంటే షుగర్ పేషెంట్ అవేమి లేని వాళ్ళు, షుగర్ జబ్బులు లేని వాళ్ళు అయితే ఎంత చక్కగా మనం కొంచెం తేనె వేసుకొనో లేకుంటే కండ చక్కెర వేసుకొని అయినా తాగేసేయచ్చు. ఇది భోజనానికి ముందు ఒక అరగంట ముందు కనుక తాగితే మనకి B12 అనేది అబ్జర్వేషన్ ఉంటుంది. మనకి రక్తానికి కానీ, అలాగే మన నర్వ్స్కి, అలాగే మన లివర్కి, వీటన్నిటికి కూడా మంచిగా బాగా పనిచేస్తుందండి. లోపల ఆర్గాన్స్ అన్నిటికీ B12 లోపం వల్ల వచ్చే ఇబ్బందులు లేకుండా చేస్తుంది అనమాట. ఇలా తాగేస్తాను. ఇలాంటి మంచి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆల్ టచ్ చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.